హలో గైస్. సో యాక్చువల్లీ నిన్న ఒక వీడియో చేద్దాం అనుకున్నా, హాఫ్ ఎడిటింగ్ అయితే అయింది. బట్ అది కూడా మన శంకర ప్రసాద్ గారి గురించే, టికెట్స్ గురించే. సో దానివల్ల ఆపేశాను. ఇట్స్ ఓకే. బట్ ఇప్పుడు ఏంటంటే డిస్కస్ ఇప్పుడు ఇప్పుడు వీడియో ఏంటంటే, సో నిన్న రాత్రి నేను రాజస్థాన్ సినిమాకి అయితే వెళ్ళాము అనమాట. ఒక సినిమా ఎలా ఉందంటే గైస్, మారుతి డిసప్పాయింట్ చేసాడు. అది చాలా చాలా ముఖ్యంగా చెప్పుకోవాలి. మారుతి అయితే చాలా డిసప్పాయింట్ చేసాడు. సో ఇక్కడ పాజిటివ్స్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకోవాలంటే, పాజిటివ్స్ ఫస్ట్ ఆఫ్ మొత్తం ఎలా ఉంటుందంటే కామెడీతో క్యాక్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం నేను అనుకున్న ఫస్ట్ హాఫే బాబా ఏం సినిమా ఇది అనుకున్నా. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది గైస్. ఫస్ట్ హాఫ్ అయినా ప్రభాస్ లుక్స్ కోసం వెళ్ళండి సినిమాకి. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా బాగుంటుంది. సెకండ్ హాఫే ఇబ్బంది. సో తర్వాత తమన్ బీజియం కూడా బాగుంది ఈసారి రాజాసాబ్లో. తమనైతే ఇరక తీసాడు. తర్వాత అంతే మరి అంతగా ఇట్స్ ప్లస్ పాయింట్ ఫర్ రాజసాబ్. ఏంటంటే జననాయకన్ పోస్ట్పోన్ అయింది. ఒకవేళ జననాయకన్ వచ్చిండుంటే ఈ సినిమాకి ఆ సినిమాకి కలెక్షన్స్ వచ్చేవే రావు. సో దానివల్ల అండ్ ఇక్కడ నెగిటివ్స్ గురించి మాట్లాడుకోవాలంటే, డైరెక్షన్ ఇంకా హ్యాండిల్ చేసి ఉంటుంటే బాగుండేది. స్టోరీ కూడా అంత ఏం లేదు. ఇంకా పాజిటివ్స్లో యాక్టింగ్స్ కూడా బాగుంటాయి. తర్వాత ఇంకా ఏంటంటే నెగిటివ్స్లో సెకండ్ హాఫ్ మొత్తం నెగిటివ్సే గైస్. సెకండ్ హాఫ్లో 15 minutes ఉంటుంది, ఓకే బాగుంటుంది. అది మిగతాదంతా ఎలా సర్వనాశనం చేసాడంటే, ఫస్ట్ హాఫ్ మొత్తం బాగుండే ఫీలింగ్ని బాగాలేదని తెచ్చేసాడు మారుతి. నాకైతే వద్దు, అసలు నాకు వద్దు. ప్రభాస్ అని ఎలా ఒప్పుకున్నాడు అర్థం కావట్లేదు ఈ సినిమాకి. ఇంటర్వెల్ కూడా అంతే అనిపించదు. ఏదో ఇంటర్వెల్ బాగుంది అంటారు కానీ అదే థాట్ వచ్చి ఇట్లా ఉంటే ప్రభాస్ అన్న ఇట్లా ఉంటే ఇంటర్వెల్ అని వస్తుంది అంతే. ఏముంది దాంట్లో? ఏం లేదు. చాలా ఇబ్బంది పడ్డాయి నేనైతే. ఫస్ట్ హాఫ్ మొత్తం బాగుండేది సినిమాని, సెకండ్ హాఫ్ మొత్తాన్ని దరిద్రం చేశాడు. దానివల్ల ఫస్ట్ హాఫ్ మొత్తం దరిద్రంగా మారేలా చేసుకున్నాడు. నాట్ ఎట్ ఆల్ సాటిస్ఫైడ్. చెప్పా కదా, తమన్ బీజియం, ప్రభాస్ యాక్టింగ్స్ అండ్ ప్రభాస్ లుక్స్ కోసం వెళ్ళండి. లేదా స్టోరీ మీరు మరీ హైప్లో ఉన్నారండి సినిమాలో. నేను అంతే చాలా హైప్లో ఉన్న సినిమాకి, బట్ నన్నే డిసప్పాయింట్ చేసింది. సో మమ్మల్ని కూడా హైప్లో ఉంటే తగ్గించుకోండి, లెవెల్స్ తగ్గించుకోండి హైప్. అప్పుడు వెళ్ళండి, మీకు నచ్చుద్దో మాకు తెలియదు. మీరు హైప్ మాత్రం ఎక్కువ ఉంటే ఖచ్చితంగా నేను చెప్తున్నాను, మీకు సినిమా దరిద్రంగా అనిపిస్తుంది. సో అది స్టేజ్లో అసలు మారుతి ఇచ్చిన కాన్ఫిడెన్స్కి హ్యాట్స్ ఆఫ్ అని కొట్టాల్సి అనిపించింది. ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత కోపం, దుఃఖం అన్నీ కలిసి వస్తున్నాయి. కోపం, దుఃఖం, ఏడుపు అన్నీ కలిసి వస్తున్నాయి. ఏడుపేమో ప్రభాసంలోకి హిట్ రాలేదండి, దుఃఖమేమో ఇట్లా మంచి ఫస్ట్ హాఫ్ బాగుండేది, సెకండ్ హాఫ్లో ఎలా చేసాడబ్బా అనుకున్నట్టు. కోపం డైరెక్టర్ పైన కాదు, నేను డైరెక్టర్ పైనే అనట్లేదు గైస్. ఇది మళ్ళీ వీడు శాశ్వతం తీసేస్తారు వీడియోని కాదు. నేను ఏదో
కానీ కొంచెమైనా కామన్ ఉంది గైస్. ఎందుకంటే మరీ అదే లైక్ కాన్ఫిడెన్స్ ఇచ్చిన తర్వాత ఇలాంటి సినిమాలు తీస్తే మరి ఏంటి, వెరీ వెరీ డిసప్పాయింటెడ్. సెకండ్ హాఫ్ కూడా ప్రభాస్ యాక్టింగ్స్, ప్రభాస్ ఛాన్స్ బియ్యం కోసం అలాంటి అంతే. ఇంకా దీనికోసం స్టోరీ కోసం కూడా ఎక్స్పెక్ట్ చేయమాకండి మీరు, చాలా దరిద్రంగా ఉంది. యా, సో ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ అవుట్ ఆఫ్ 10 ఐల్ గివ్ 2.8 అవుట్ ఆఫ్ 5. ఆ 2.8 కూడా ఫస్ట్ హాఫ్ బాగుంది, అదంతా బాగుంది కాబట్టి 2.8 ఇచ్చాను. మిగతా అంత బాగాలేదు. క్లైమాక్స్ కూడా ఓకే అనిపించింది. దానివల్ల 2.8 ఇచ్చా. సో అది క్లైమాక్స్ కూడా బాగుంటుంది కొంచెం. బట్ ఎక్కడ కన్ఫ్యూజన్ అంటే వాడు ఇట్లాగా శాండ్ స్టామ్స్ అని వాళ్ళ అమ్మమ్మ దగ్గర హాస్పిటల్లో ఉంటే వాడేమో హాస్పిటల్లో ఉన్నట్టు, డబ్బులు కాలు పెడుతున్నట్టు, అసలు ఏం అర్థం కాదు. ఆ సీన్స్ ఒక 10 నిమిషాలు ఉంటుంది, ఏదేదో జరిగిపోతుంది అన్నట్టు ఉంటుంది. అంతే, ఎలా తీసుకొని వచ్చారో. సో అది ఇంకా ఎడిటింగ్ విషయం చూసుకోవాల్సి వస్తుంటే క్లైమాక్స్లో కొన్ని సీన్స్ ఉంటాయి, కొన్ని సీన్స్ని ఫస్ట్ తీసుకొని రావాల్సింది బ్యాక్ తీసుకొని వచ్చాడు అంతే. సో అది అంటే ఎడిటింగ్ కూడా బాగానే ఉంది, బట్ అట్లా ఎలా చేశారో అర్థం కావట్లేదు. మరి మారుతి స్టోరీ అట్లానే ఉందేమో. యా, చెప్పిందా కదా 5కి నడిచింది 2.8. 2.9 ఇస్తా అంతే. అదే కొంచెం ప్రభాస్ యాక్టింగ్ కూడా నాకు బాగా నచ్చింది, దానివల్ల 2.9. నేను 2.9లో ఇంక్లూడ్ చేసింది ప్రభాస్ యాక్టింగ్, తమన్ బీజిఎం, తర్వాత క్లైమాక్స్ ప్రభాస్ ఛామ్ అంతే. ఈ 2.9 కూడా నేనైతే ప్రభాస్ శ్యామ్కి అయితే 5 out of 5 ఇచ్చేస్తా. తమన్ బీజియంకి 4 ఇస్తా. తర్వాత క్లైమాక్స్ 3.5 ఇస్తా. అండ్ లాస్ట్లీ వచ్చేది ఇంకోటి అన్నాను, ఫస్ట్ హాఫ్కి 4.5 ఇస్తా. సో ఇదంతా కలుపుకుంటే నాకు వచ్చినది 2.8 ఇద్దాంలే, 2.93 అట్లా ఇద్దాం అనుకున్నా. సో 2.9. సో అది డిసప్పాయింట్ చేసిన సినిమా నన్నైతే అడగాలంటే. నేనైతే 5కి చెప్పాగా 2.9 కానీ 3 కానీ ఇస్తాను అంతే. నేను దాంట్లో సినిమా ఓవరాల్గా అదే సోది లేకుండా ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఈ సినిమా పేరు రాజాసాబ్ నన్ను డిసప్పాయింట్ చేసింది. సో యావరేజ్ కూడా కాదు, బిలో యావరేజ్. సో అది విషయం. ఈ బిలో యావరేజ్ కూడా చెప్పింది అందుకే ఫస్ట్ ఆఫ్ అంతా. దానివల్ల బిలో యావరేజ్ ఆర్ యావరేజ్ కూడా కాదు అసలు, బిలో యావరేజ్. అసలు ఎవరు కాపాడింది ఈ సినిమా అంటే ప్రభాస్ గారు, లేదా ఈ సినిమా కుప్పకూలిపోయేది. సో స్వీట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇవాళ మళ్ళీ 9:40కి ట్రెండ్సెట్లో మన శంకర్ ప్రసాద్ గారి షో ఉంది, వెళ్ళాలి. ఇస్తా గైస్, రాత్రి ఇచ్చేస్తాను, ఎందుకంటే రాత్రి ఇస్తేనే బాగుంటుంది. సో అది విషయం. బాయ్.